దర్శనానికి వెళ్ళామండి. అన్నయ్య, నేను, వదిన, పిల్లలు, ఇంకా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరం 15 మెంబర్స్ వరకు అనకాపల్లి దైవ దర్శనానికి వెళ్ళి అక్కడ వంటలు చేసుకొని తినేసి 4:15 బయలుదేరాం. 4:15 బయలుదేరాక డాడీ ఇన్స్టిట్యూట్ పక్కన పెట్రోల్ కొట్టించుకొని అవన్నీ కొట్టించుకొని బైక్ మీద వస్తుంటే సిరిసిపల్లి దగ్గర నుంచి కారు సిరిసిపల్లి వెనకతలే పక్కన ఇలా వచ్చి మళ్ళీ ఇలా వెళ్తుంటే జస్ట్ ఏదో మామూలుగా వస్తున్నారేమో అనుకున్నాం అన్నమాట. మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తే ఏం చేసామంటే బైక్ స్లో చేసామన్నమాట. స్లో చేసి పక్క నుంచి వెళ్తున్నాం. తర్వాత కనిపించలేదు కారు. తర్వాత ఇంక సడన్గా మేము ఇంక మాటలు పడిపోయి ముందుకు వచ్చినప్పటికి సాలపురం ఇంక వచ్చాము. వెంటనే గుద్దేశారు కారు. వెంటనే గుద్దేసి ఒక్క నిమిషం కూడా ఆపలేదు. ముగ్గురిని ఎలా ఈడ్చుకెళ్ళాలో అలా ఈడ్చుకెళ్ళాడు ముగ్గురిని కూడా. కానీ మరి మాకు ఏ దేవుడు కాపాడాడో తెలీదు. మా ఇద్దరం బ్రతికిసాము. తను కారు పైన ఉంది. ఒక్క నిమిషం ఆపినా సరే కారు పైన బతుకుతుందేమో. తను కావాలని చంపేశారండి. తర్వాత నిన్న ఫోటో చూస్తే తెలిసింది వాళ్ళు మాకు అనకాపల్లిలో కనిపించారు. అనకాపల్లిలోని కామెంట్స్ చేశారు కానీ అంత పెద్ద పట్టించుకోలేదు. నేను కూడా యాక్సిడెంటల్గానే ఎవరో గుద్దేశారేమో అనుకున్నాను. కానీ నిన్న చూస్తే తెలిసింది వాళ్ళు కావాలనే చేశారు. వాళ్ళు కావాలనే మా వెనకతలు ఫాలో అయ్యి మరి ఏం చేద్దామని చేశారో మాకు తెలీదు. మరి ఎందుకు గుద్దారో ఎందుకు చంపారో కూడా మాకు తెలీదు. కావాలనే చేశారు.